వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అమరావతి వెంకటపాలెం నందు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి సంవత్సరము భక్తులకు విశేష దర్శన సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శనం భక్తులకు కల్పించబడుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేసి క్యూ లైన్ల ద్వారా భక్తులకు ప్రవేశం కల్పించబడుతుంది. శ్రీవారి దర్శనంకు వచ్చే భక్తులకు విడివిడిగా స్వామి వారి ప్రసాదములు అందించబడతాయి. మరియు మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. దేవస్థానంలో ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా వెంకటపాలెం నందు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు, ఈవో గారు ధర్మారెడ్డి గారు, జేఓ గారు వీరబ్రహ్మ గారి వారి ఆధ్వర్యంలో ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి మరియు నూతన సంవత్సరం 1వ తారీఖును విశేష పర్వదినాలుగా జరుపుకున్నటకు నిర్ణయించడమైంది. ఇందులో భాగంగా భక్తులకు అనేక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు రేపటి రోజు ఉదయం 5 గంటలకు దర్శనంతో ప్రారంభమై రాత్రి 10:30 గంటల వరకు దర్శనం జరుగుతుంది. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేయడమైంది. వీరికి నిరంతరాయంగా అన్నప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన 30,000 మందికి మనము అన్ని ఏర్పాట్లు చేయడమైనది. 3,000 మందికి మధ్యాహ్నం భోజన సదుపాయం కల్పించడమైనది. అదేవిధంగా భక్తుల సదుపాయార్థం మొబైల్ టాయిలెట్స్ కానీ ఇతర వాటర్ సదుపాయం కానీ ఏర్పాటు సవ్యంగా శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనో మునిమధ్యమాం अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे. श्रीगुरुभ्यो नमः. ओं नमो वेंकटेशाय. కలియుగ ప్రత్యక్ష ఉదయమైనటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునందు గుంటూరు జిల్లా కృష్ణానదీ తీరమున అమరావతి రాజధాని ప్రాంతమునందు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే ఆలయ నిర్మాణం జరపబడి దివ్యమంగళ స్వరూపమైనటువంటి సాలగ్రామ శిలారూపంలో తిరుమలలో ఏ విధంగా అయితే స్వామి ఆవిర్భవించి ఉన్నారో అదేవిధంగా స్వామిని ఇక్కడ ప్రతిష్ఠింపజేయబడి భక్తుల యొక్క దివ్య దర్శనార్థమై స్వామి వెలిసి ఉన్నారు. అలాగే